చెప్తున్నాను, నా విజ్ఞప్తి మీ అందరికీ, వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లో కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి. ఈ 4 ఏళ్ళే కాదు 5 ఏళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండుగా ఆ సమయం వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేడు. ఆయన సంవత్సరం ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారా? 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అదే మా బట్టన్న 5 ఎమ్మెల్యేలు ఉన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకుడు. 30 ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు. హరీష్, కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో. హరీష్ రావు ఏవో కేటీఆర్ మామ అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు. కేటీఆర్ ఏవో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యిండు. నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చినాం. అందుకనే మీ అందరు కూడా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇంకా మన నాయకులు మాట్లాడేది ఉన్నది మీకు ఎక్కువ ఇబ్బంది పట్టేది, ఎందుకంటే చాలాసేపు అయినాయి. అయినా 1 సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు అడిగిన మన నల్గొండ పోరాటాల జిల్లాకు వచ్చిండు, నా కాన్స్టిట్యున్సీకి వచ్చింది కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ స్వాగతం పలుకుతూ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామన్న గారు, డిప్యూటీ సీఎం గారు ఫైనల్గా మాట్లాడతారు. అందుకనే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎవరు కూడా మళ్ళీ లాస్ట్కి నేను 5 నిమిషాలు మాట్లాడతా. నేను మాట్లాడినప్పుడు ఇంతకు 300 బయట ఉన్నారు. మన గ్రౌండ్ దొరకక 3 రోజుల కిందే నిర్ణయించుకున్న మీటింగ్. అందుకనే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా అరగంట ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మా మంత్రులందరూ మాట్లాడతారు, మనకు వరాలు ఇస్తారు. నేను అందుకనే ఎక్కువ మాట్లాడుకుంటా వారికే సమయం ఇస్తూ మరొకసారి మన ఎంపీగా దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి రికార్డు సృష్టించిన మన రఘువీర్ రెడ్డి గారిని మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా అడుగున ఎప్పుడు పిలిచినా నేను మీకు అండగా ఉంటానని ఆ అనుభవాలతో పాటు రైతులకు అండగా ఉంటున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.